ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మొన్న తీసుకుంటే కాశ్మీర్లో పహల్గామ్ జరిగింది ఇన్సిడెంట్. ఎవరు చేసినారు? ఒక హిందూ పేరు వచ్చిందా? మనకిక్కడ దిల్షుక్ నగర్లో బాంబు పేలుళ్ళు జరిగినాయి, లుంబిని పార్కులో జరిగినాయి. ఎక్కడ ఏ కేసులు తీసుకున్నా ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తి పేర్లే వస్తున్నాయి, కానీ హిందూకు సంబంధించిన వ్యక్తి పేర్లు ఎక్కడ ఎందుకు రావడం లేదు? చేస్తే వచ్చేది. అంటే ఆ మైనారిటీలో ఉన్న ఉగ్రవాదులను ఇక్కడ మైనారిటీలకు అంటగట్టి వాళ్ళని ఉగ్రవాదులుగా చిత్రీకరించొద్దు కదా. ఇప్పుడు ఆ మైనారిటీలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఇక్కడ ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా అట్లాగే మానసికంగా అన్ని దాంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇల్లు ప్రవేశం కల్పించడంలో అయితేనేమి, ఆధార్ కార్డులు ఇప్పించడంలో అయితేనేమి, ఓటర్ కార్డులు ఇప్పించడంలో అయితేనేమి, వీటన్నిటి వాటిల్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మైనారిటీలు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు. సో మరి ఆ మైనారిటీలు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు సోయి లేదా? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. నేను ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఒక భారతదేశ వ్యక్తికి సంబంధించినటువంటి సంతతికి సంబంధించినటువంటి వ్యక్తినైతే నా దేశంలో మతోన్మాద వ్యక్తులను నేను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇక్కడ అల్లర్లు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఎందుకు నేను ఎంకరేజ్ చేయాలి? వాళ్ళు ఎందుకు ఆలోచించుకోవడం లేదు? అది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, వాళ్ళకి వాళ్ళే అనలైజ్ చేసుకోవాల్సినటువంటి విషయం. రైట్. అదేవిధంగా గోరక్షణ పేరుతోటి మైనారిటీల మీద బీజేపీ పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నది వాస్తవం కాదంటారా? చేస్తున్నది మైనారిటీ వ్యక్తులు. మరి వాళ్ళ మీద మేము అలిగేషన్స్ చేయకుండా వేరే వాళ్ళ మీద అలిగేషన్స్ ఎందుకు చేస్తాము? మేము గోమాతను ఒక పూజలో పెట్టి మేము పూజించుకుంటూ ఒక మాతగా భావించి మేము గోవును పూజిస్తున్నప్పుడు మీరు దాన్ని బలి ఇచ్చి చంపడం అనేది ఎంతవరకు సమంజసము? మీరు కూడా ఆలోచించుకోవాలి. గోమాతని మీరు బలి ఇవ్వాలి? మేము గోమాతను ఇక్కడ పూజించుకుంటున్నాం, ఒక అమ్మవారిగా భావించి పూజించుకుంటున్నాము. మరి మీరు గోమాతను దాన్ని బలి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? చట్టరీత్యంగా చట్టపరంగా అంటే చర్యలు తీసుకోవచ్చు కదా. మీరు ఎందుకు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు రాష్ట్రంలో బీజేపీ నాయకులు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని పక్కన పెడుతుంది. కేసులు ఉన్నా కూడా వాళ్ళని పక్కదారి పట్టిస్తుంది, ఆ కేసుల నుంచి తప్పిస్తున్నది. ఈ తప్పిదం ఎవరిది? లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వందే కదా. మరి ఆ ప్రభుత్వాలే అట్లా చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిమ్మల్ని ఎందుకు ప్రభుత్వాన్ని ఎందుకు? ప్రజల యొక్క బాగోగులను చూడడానికి, వాళ్ళ ఏదైతే దుస్థితి ఉందో వాళ్ళని బయట పడేయడానికి. అంతే తప్పించి మీరే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే మరి వాళ్ళని ఎవరు కాపాడాలి? వాళ్ళకి వాళ్ళు రక్షించుకోవడంలో తప్పులేదు కదా. రైట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాజకీయంగా మహిళలకు ఎటువంటి పీట వేయబోతుందండి, ఏం చెప్తారు? నాట్ ఓన్లీ తెలంగాణ అండి, ఇక్కడ బీజేపీ పార్టీ అనేది మహిళలకు ఫస్ట్ నుంచి సముచిత న్యాయమే కల్పించింది. 33% ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో లేని విధంగా 33% మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించింది. సో నిన్న మొన్న తీసుకుంటే చట్టసభల్లో ఆ బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా అడ్డుపుల్ల వేసినారు, దాన్ని కూడా అడ్డుకున్నారు. కానీ మీ బిల్లులో కుట్ర దాగి ఉందనేసి అంటారు కదా వాళ్ళు. మా దాంట్లో కుట్ర దాగి ఉంటే బిల్లునే ప్రవేశపెట్టాం మేము ఇప్పటి వరకు. చట్టసభల్లో ఎంతమంది మహిళలు ఉన్నారో ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఇంతవరకు ఇక్కడ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినాయి, చట్టసభల్లో వాళ్ళని ఎంతవరకు కూర్చోబెట్టినాయి, మీరు వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు. అదే బీజేపీ పార్టీలో ఉన్న మహిళలకు ఎంతవరకు న్యాయం దక్కింది అన్నది మీరు లిస్టు కనుక తీసుకుంటే ఒకసారి మీకు అవగతం అవుతుంది.